హిందూ ధర్మంలో అనేక సంప్రదాయాలు, విశ్వాసాలను పాటిస్తారు. ఎన్ని పద్ధతులు పాటించినా ప్రాణి భూమి మీద పడినప్పటి నుంచి మరణించి మరుభూమికి చేరుకునే వరకు ముఖ్యమైన 16 సంస్కారాలను అనుసరిస్తారు. అవేంటంటే, 1 గర్భాధానం. అత్యంత పవిత్రమైన కార్యం ఇది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఫస్ట్ నైట్. స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి ఓ కొత్త ప్రాణికి జీవం పోయటాన్ని గర్భాధానం అంటారు. స్త్రీ పురుషుల కలయిక వలన స్త్రీ అండాశయంలో ఏర్పడిన అండం పురుషునిలో ఉత్పత్తి అయిన వీర్యకణం ద్వారా ఫలదీకరణం చెందినట్లయితే స్త్రీ గర్భం దాల్చి నూతన జీవికి జన్మనిస్తుంది. వివాహిత స్త్రీ స్వచ్ఛమైన ఆలోచనలతో, శారీరక ఆరోగ్యంతో గర్భం దాల్చినప్పుడు ఆమె ఆరోగ్యకరమైన తెలివైన బిడ్డకు జన్మనిస్తుంది. హిందూ మతంలో ఈ ఆచారం కుటుంబ వృద్ధిని సూచిస్తుంది. 2 పుంసవనం. ఇప్పటి తరంలో ఆడపిల్ల, మగపిల్లాడు అంటూ ఎవరూ ఎలాంటి వ్యత్యాసం చూపించటం లేదు. కానీ అప్పట్లో మగపిల్లాడు పుట్టే వరకు కంటూనే ఉండేవారు. వారసుడు తప్పనిసరిగా ఉండాలనుకునేవారు. అందుకే గర్భం దాల్చిన తర్వాత పుంసవనం చేయించేవారు. ఈ క్రతువు చేస్తే మగపిల్లాడు పుడతాడని విశ్వసించేవారు. ఇది జరిపించిన తర్వాత కూడా ఆడపిల్ల పుట్టిన సందర్భాలు ఉన్నాయి. 3 సీమంతం. 16 ముఖ్యమైన సంస్కారాల్లో సీమంతం ఒకటి. ఈ కార్యక్రమం ద్వారా కడుపులో ఉన్న బిడ్డకు మంచి గుణాలు, మంచి స్వభావం ఉంటుందని విశ్వసిస్తారు. ఆరోగ్యకరమైన బిడ్డ పుడుతుందని నమ్మకం. 4 జాతక కర్మ. బిడ్డ పుట్టిన తర్వాత జరిపే సంస్కారం జాతక కర్మ. గర్భంలో ఏర్పడిన దోషాలను తొలగించే ఈ వ్రతంలో నవజాత శిశువుకు ఉంగరపు వేలు నుంచి లేదా బంగారు స్పూను నుంచి తేనె, నెయ్యి ఇస్తారు. నెయ్యి ఆయుష్ను పొడిగించగలదని, పిత్తవాతాలను నాశనం చేస్తుందని నమ్ముతారు. తేనెను కఫ నిరోధకం కోసం వినియోగిస్తారు. 5 నామకరణ వేడుక. నామకరణ మహోత్సవం గురించి అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో ఏదో అలా పేరు పెట్టేసేవారు. కానీ ఇప్పుడు భారీ భారీ వేడుకలే నిర్వహిస్తున్నారు. 6 ఇల్లు దాటించటం. బిడ్డ జన్మించిన తర్వాత మొదటిసారిగా ఇల్లు దాటించటాన్ని నిష్క్రమణ అంటారు. అమ్మ కడుపులో నుంచి భూమి మీద పడిన తర్వాత మొదటిసారిగా ఇల్లు దాటేందుకు మంచి రోజు చూసి తీసుకెళతారు. అది కూడా మొదటిసారిగా ఆలయానికి తీసుకెళ్లడం హిందూ సంప్రదాయం. 7 అన్నప్రాసన. పెరిగే బిడ్డకు భౌతిక అవసరాలు తీర్చడానికి ఘనాహారం ఇవ్వడం మొదలుపెట్టే ప్రక్రియ ఇది. ఈ ఆచారం ద్వారా నవజాత శిశువుకు మొదటిసారి ఆహారం అందిస్తారు. 8 కేశఖండన. దీర్ఘాయుష్షు, అందమైన రూపం కలగాలని ఆశిస్తూ చేసే సంస్కారం కేశఖండనం. దీనినే పుట్టు వెంట్రుకలు తీయించడం అంటారు. ఈ సంస్కారం ముఖ్య ఉద్దేశం బిడ్డకు బలం, వయస్సు, మెరుపు అందించడమే. 9 చెవులు కుట్టించడం. బిడ్డకు 5 ఏళ్లలోపు చేయవలసిన సంప్రదాయం ఇది. దీనిని కర్ణవేద అంటారు. కర్ణాభరణాలు ధరించటం అందం కోసమే కాక ఆరోగ్యరీత్యా కూడా అవసరం. 10 అక్షరాభ్యాసం, ఉపనయనం. బిడ్డ కొంత మానసిక పరిపక్వత చెంది కొత్త విషయాలు నేర్చుకునేందుకు సిద్ధపడే సమయంలో చేసే సంస్కారాన్ని అక్షరాభ్యాసం అంటారు. ఈ క్రతువును 7వ సంవత్సరంలో చేయాలని చెప్పారు అప్పటి ఋషులు. ఎందుకంటే అదే సమయంలో అక్షరాభ్యాసం, ఉపనయనం జరిపించి గురువుల వద్దకు విద్య కోసం పంపించేవారు. 11 కేశాంత. అబ్బాయికి 16 ఏళ్ల వయసు వచ్చాక మొదటిసారి గడ్డం గీసుకోవటానికి సంబంధించిన సంస్కారాన్ని కేశాంత అంటారు. 12 సమావర్తన. అప్పట్లో విద్యాభ్యాసం ముగించుకొని గురుకులాన్ని వదిలి వెళ్లేటప్పుడు నిర్వహించే సంస్కరణాన్ని సమావర్తన అంటారు. దీనికే స్నాతకము అనే పేరు కూడా ఉంది. 13 సమకాలీన సంస్కృతి. సమావర్తనతో విద్యాభ్యాసం ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చిన యువకుని ముందు 2 మార్గాలు ఉంటాయి. ఉద్యోగం చేస్తూ ధనం సంపాదించి పెళ్లి చేసుకొని గృహస్థ జీవితం గడపటం, గడించిన జ్ఞానంతో భౌతిక, మానసిక సంబంధాలకు దూరంగా జపతపాలతో ఆధ్యాత్మిక జీవితం గడపటం. మొదటి మార్గం అనుసరించేవారిని ఉపకుర్వనులు అని, 2వ మార్గంలో ఉన్నవారిని నైష్టికులని అంటారు. ఏ మార్గం అనుసరించాలన్నా గురువు అనుమతి తప్పనిసరి. 14 వివాహ వేడుక. వరునికి తగిన వధువును చూసి పెళ్లి చేయటం తన జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. అగ్నిసాక్షిగా వివాహం చేసుకొని ఆఖరి క్షణం వరకు ఆమెతోనే కలిసి బతకాలన్నది శాస్త్రవచనం. 15 వివాహ అగ్ని ఆచారాలు. వివాహం తర్వాత ఇంటికి చేరిన తర్వాత ఇంట్లో మొదటిసారిగా దీపం వెలిగించే సంస్కరణ కూడా గొప్పది. ఆ రోజు నుంచి ఆ ఇంటి వెలుగుకి కారణమవుతానని చెప్పడమే దీని వెనుక ఆంతర్యం. 16 అంత్యక్రియలు. మనిషి జీవితంలో ఆఖరి మజిలీ అంత్యేష్టి. చనిపోయిన వ్యక్తి కుమారులు
తమ వారి ఆత్మకు శాంతి సద్గతులు కలగాలని నిర్వహించే కార్యక్రమాన్ని అంత్యక్రియలు అంటారు. వేద మంత్రాల మధ్య కొడుకుతో తలకు నిప్పు పెట్టిస్తారు. 13 రోజులు కర్మకాండ అయ్యాక అన్నసంతర్పణ చేయటంతో ఆ సంస్కరణ పూర్తవుతుంది.